జీతం 30,000 అయితే కానీ నెల చివరికి ఆ జీతం ఖాళీ అయిపోతుంది. ఇది మీ ఇంట్లో కూడా జరుగుతుందా? మహిళలు చేసే ఈ 5 తప్పులు ఇవే డబ్బు మాయమయ్యే కారణాలన్నమాట. ఈ ఒక్క సీక్రెట్ తెలుసుకుంటే మీకు ప్రతి నెల సేవింగ్ ఖాయం. జీతం వచ్చిన 10 రోజుల్లో ఖాళీ అవుతుందా? అసలు కారణం ఇదే. 30,000 జీతంతో కూడా 10,000 సేవింగ్ చేయొచ్చు. ఎలా అంటే చాలామంది మహిళలు ఈ తప్పు చేస్తున్నారు. అందుకే సేవింగ్ లేదు. రోజు 100 రూపాయలు సేవ్ చేస్తే సంవత్సరం చివరికి ఎంత అవుతుందో తెలుసా? ఇంట్లో డబ్బు ఎందుకు మిగలదు? నిజమైన కారణం ఇదే. ఆన్లైన్ షాపింగ్ వల్ల ఎంత డబ్బు పోతుందో తెలుసా? ఈ 5 అలవాట్లు పెట్టుకుంటే మీరు కూడా సేవింగ్ క్వీన్ అవుతారు. అసలు జీతం వచ్చిన రోజు మనం రాజులాగా ఫీల్ అవుతాం. కానీ నెల చివరి రోజు చాయ్ కూడా తాగాలంటే 2 సార్లు ఆలోచించాలి. ఇది మీ ఇంట్లో కూడా జరుగుతుందా? ఫోన్లో మెసేజ్ వస్తుంది, శాలరీ క్రెడిట్ 30,000 అని. భార్య ఆనందంగా ఉంటుంది, అయ్యో జీతం వచ్చేసిందే అని. అప్పుడే ప్లాన్లు మొదలు పెడుతుంది. ఈరోజు బయటికి వెళ్ళి బిర్యానీ తిందాం, లేక ఆర్డర్ పెట్టుకుందామని. ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత ఈరోజు కొత్త డ్రెస్ అన్న కొనుక్కోవాలి అనుకుంటుంది. మళ్ళీ మరుసటి రోజు ఈసారికి కిచెన్కి కొత్త వస్తువులు తీసుకుందాము. ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత ఈ నెలలో బయటికి ఒక ట్రిప్ కన్నా వెళ్దాం అనుకుంటుంది. భార్య ఫోన్లో 10 రోజుల తర్వాత బ్యాలెన్స్ చూస్తుంది, అయ్యో 500 మాత్రమే ఉంది. అప్పుడు ఇంట్లో డైలాగ్ భర్త, ఇంకా 20 రోజులు ఉంది కదా, డబ్బు ఎలా అయిపోయింది? భార్య అంటుంది, నాకు కూడా అర్థం కావట్లేదండి అంటుంది. ఇది చాలా ఇళ్లల్లో జరిగే విషయం. కానీ ఒక చిన్న ప్లాన్ చేస్తే సేవింగ్ కూడా అవుతుంది. సింపుల్ సేవింగ్ ప్లాన్ ఏంటో తెలుసా? 30,000 జీతం ఇలా పెట్టండి ఒకసారి. ఇంటి ఖర్చులకి 12,000, కిరాణా సరుకులకి 6,000, ప్రయాణానికి 2,000, ఫోను ఇంటర్నెట్కి ఒక 1,000 రూపాయలు, సేవింగ్కి ఒక 5,000 పక్కన పెట్టండి. ఎమర్జెన్సీ ఆరోగ్య సమస్యలు అలాంటివి వస్తాయి కాబట్టి 4,000 పక్కన పెట్టండి. మన ఇంట్లో ఇలా జరుగుతుంది. ఆన్లైన్ షాపింగ్ చూస్తే మనకి ఎక్కలేని రెక్కలు వస్తాయి. 70% అనగానే మనసులో ఇది కొనకపోతే నష్టమేమో, కొనుక్కుందాం అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే కొన్నాక ఇది ఎందుకు కొన్నానో కూడా తెలియదు అన్నమాట ఆడవాళ్ళకి. ఇది చాలామందికి జరుగుతుంది ఇలాగా. ఏదైనా కొనాలనిపించింది అనుకోండి, మీకు 24 గంటలు ఆగండి. మరుసటి రోజు కూడా అవసరం అనిపిస్తేనే కొనండి. నెల చివర భర్త, ఈసారి డబ్బు మిగిలిందా? ఎలా? భార్య నవ్వుతూ, ఈసారి నేను బడ్జెట్ ప్లాన్ చేశానండి అంటుంది భార్య. భర్త, అయితే ఇక నుండి ఫైనాన్స్ మినిస్టర్ నువ్వే. డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదు, కానీ దాన్ని సరిగ్గా దాచుకోవటం ఇంకా గొప్ప విషయం.